తెలంగాణ రాష్ట్రంలో ఒక 56 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అంశాన్ని మనం ఒకసారి చూద్దాం. వీళ్ళ గుప్పిట్లో ఉండడానికి కారణం ఏంది? మొత్తం 56 ప్లస్ కమ్మ వాళ్ళే 59 నియోజకవర్గాలు. ఈ 59 నియోజకవర్గాల్లో రెడ్లు, వెలమలు, కమ్మలు ఎమ్మెల్యేలుగా ఉన్నారు తెలంగాణలో. మొత్తం 119లో 59 నియోజకవర్గాల్లో రెడ్లు, వెలమలు, కమ్మలు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఈ 59 నియోజకవర్గాల్లో రెడ్లు, వెలమలు, కమ్మల జనాభా ఎంత అంటే 8,80,000. 8,80,000 మంది రెడ్లు, వెలమలు, కమ్మలు ఉన్నటువంటి దాంట్లో 59 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. ఇదే 59 నియోజకవర్గాల్లో బీసీల జనాభా ఎంత? ఓన్లీ బీసీలే, ఎస్సీ ఎస్టీ కూడా తీసుకు. బీసీల జనాభా ఎంత అంటే 90 లక్షలు. 90 లక్షలు ఉన్నటువంటి బీసీలకి ఒక్కడు ఎమ్మెల్యే కాలేదు. 8,80,000 ఉన్నటువంటి రెడ్లు, వెలమలు, కమ్మలు 59 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. దాని డాటా ఒకసారి చూద్దాం. ఇది ఒక్కసారి ఈ లెక్కలు ఒకసారి చూస్తే వెలమ ఓట్లు ఎన్ని? వెలమలకు 13 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి. ఈ 13 ఎమ్మెల్యే స్థానాల్లో వాళ్ళ బలం ఎంత ఉందా అంటే ప్రతి 1679 వెలమ ఓట్లకు ఒక వెలమ ఎమ్మెల్యే తయారైండు. 1679 ఓట్లు, ఒక్క 1689 ఓట్లు, 79 ఓట్లతో ఒక వెలమ ఎమ్మెల్యే తయారైండు. 146,951 బీసీ ఓట్లుంటే ఒక ఎమ్మెల్యే తయారైండు. 1600 ఓట్లతోటి ఎమ్మెల్యే ఎట్లా తయారవుతాడా ప్రజాస్వామ్య దేశంలో? సర్పంచ్ కూడా కాలేడు, కానీ ఎమ్మెల్యే అవుతుడు. ఇక్కడ 87.5 ఒక్క వెలమ ఓటర్ ఉంటే 87 మంది బీసీ ఓటర్లు ఉన్నారు. ఒక్క ఎమ్మెల్యే, ఒక్క వెలమ ఓటర్ ఉంటే 87 మంది ఉన్నారు. ఇంకా గమ్మతి లెక్కలు ఏంటంటే మొత్తం కేసీఆర్ గజ్వేల్ ఎమ్మెల్యే కదా కేసీఆర్. గజ్వేల్లో కేసీఆర్ కులమోళ్ళు వెలమ ఓటర్లు ఎంతమంది ఉన్నారు అని చెప్పి తీస్తే లెక్కలు తీస్తే 480 మంది. 480 మంది వెలమ ఓట్లు గంతే. గట్టిగా 100 కడప లేదన్నట్టు. 100 కడప లేని గజ్వేల్ నియోజకవర్గంలో కేసీఆర్ ఎమ్మెల్యే అయిండు. 174,769 ఓట్లు ఉన్నటువంటి బీసీలు ఎమ్మెల్యే కాలేడు. 480 ఓట్లతోటి 480 వెలమోళ్ళై. ఇక్కడ సిరిసిల్ల కాడ వెలమ ఓటర్లు ఎంతమంది ఉన్నారంటే 2,735 మంది. 2,730 అంటే సిరిసిల్లలో ఒక కౌన్సిలర్కు ఉండేటువంటి స్థానం అది. సిరిసిల్లలో 2,735 ఓట్లున్న వెలమైన కేటీఆర్ ఎమ్మెల్యే అయిండు. 1,33,391 ఓట్లున్న బీసీలు ఎమ్మెల్యే కాలే. ఇక్కడ సిద్దిపేటలో హరీష్ రావు ఎన్నున్నాయా ఓట్లు? హరీష్ రావు సిద్దిపేటలో 410 ఓట్లు ఇలే వెలుమల్లే. 410 ఓట్లకే ఈయన ఎమ్మెల్యే అయిండు నాదంటుండు. ఇదే సిద్దిపేటలో బీసీల ఓట్లు 1,49,343 ఓట్లు బీసీలే. వీళ్ళు వార్డు మెంబర్ అన్న అవుతారా ఈ ఓట్లతోటి? వార్డు మెంబర్ అన్న రైట్. ఇక్కడ రెడ్లు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు కదా 43 స్థానాలలో. ఎన్ని ఓట్లున్నాయా వాళ్ళ నియోజకవర్గాల్లో? అంత పెద్ద తోపులు ఎట్లయిరా? తెలంగాణ రాష్ట్రంలో 43 నియోజకవర్గాల్లో రెడ్లు ఎమ్మెల్యేలు అయ్యారు కదా. 18,626 ఓట్లకు ఒక రెడ్డి ఎమ్మెల్యే తయారైండు. 18,626 ఓట్లకు ఒక రెడ్డి ఎమ్మెల్యే తయారైండు. ఒక బీసీ ఎమ్మెల్యే 1,66,081 ఓట్లకు తయారైండు. ఈ నియోజకవర్గాలు సున్నానే కాలేదుగా. ఇక రెడ్డి ఎమ్మెల్యేల ప్రాతినిధ్య సమీకరణం ఒకసారి చూస్తే మొత్తం 43 రెడ్డి స్థానాలు ఉంటే రెడ్డి ఓట్ల బలం సగటున ఒక రెడ్డి ఎమ్మెల్యేకి 18,626 ఓట్లు పడ్డాయి. మొత్తం 43 నియోజకవర్గాల్లో 8,930,000 రెడ్డి ఓట్లున్నాయి అంతే. ఈ 43 నియోజకవర్గాల్లో 8,930,000 ఓట్లు అంటే ఈ 8,00,000 ఓట్లతోని 4 ఎమ్మెల్యేలు కూడా కాదు, కానీ 43 మంది అయ్యారు. బీసీ ఓట్ల బలం ఎట్లా అంటే ఇదే 43 స్థానాల్లో సగటున ఒక్కొక్క నియోజకవర్గంలో 1,66,081 మంది ఓటర్లు బీసీలు ఉన్నారు. దాదాపు 9 రెట్లు ఎక్కువ బీసీ ఓట్లు ఈ నియోజకవర్గాల్లో. ఇంకా గమ్మత్ ఏంటంటే ఉప్పల్లో బండారు లక్ష్మారెడ్డి గారు. ఈ ఉప్పల్ నియోజకవర్గంలో మొత్తం రెడ్ల ఓట్లు ఎంత అంటే 51,000 ఉంటే బీసీల ఓట్లు 2,83,000 ఓట్లు. ఇక్కడ మేడ్చల్లో మల్లారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మేడ్చల్లో రెడ్ల ఓట్లు 58,161 ఉంటే బీసీల ఓట్లు 3,22,381 ఓట్లు బీసీలే ఓన్లీ. ఎస్సీ ఎస్టీ సోదరులే కూడా చెప్తలేను. ఇంకా కొడంగల్
రేవంత్ రెడ్డి గారు నేను నాదే 34 దాకా చెప్తుండగా ఈ కొడంగల్ కాడ వాళ్ళ ముక్కుకుంటా మూడ్చుకుంటా 12,000 ఓట్లు లేవు రెడ్లై 12,000 ఓట్లు చక్కగా లేని కొడంగల్ కాడ రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే అవుతాడు. అదే నియోజకవర్గంలో 137,406 మంది ఓటర్లు బీసీలు ఉన్నారు అక్కడ. ఇక రెడ్డి ఎమ్మెల్యేలు ఇంతమంది ఉన్నారు. ఇది ఈ 56 నియోజకవర్గాల్లో చూస్తే కమ్మలది కలపలేదు, ఎందుకంటే ఇటు నవీన్ యాదవ్ మొన్న కమ్మ అయినది కొట్టేసిండు. సో ఇక్కడ రెడ్లు 43 మంది, వెలమలు 13 మంది, అదే స్థానంలో బీసీల ఓట్లు గివి ఒక్కసారి చూసుకోండి. ఇంకా 0 నిజమైన ఓట్లు బీసీల ఓట్లు 90,51,835 ఓట్లు బీసీలు ఉంటే 0 ఎమ్మెల్యే ఏది 9.50 లక్షల మంది ఉన్నటువంటి వాళ్ళు 8 లక్షలు లేనటువంటి రెడ్లు వెలమలు కమ్మలు 59 మంది ఎమ్మెల్యే. ఎందుకు ఇట్లా జరుగుతుంది? ఎందుకు మరి ఏం చేయాలి? వీళ్ళ 59ని ఖతం చేస్తే మనకు ఆ భూమి కాగితం దొరుకుతుంది, ఆ ఫర్మానా కాగితం దొరుకుతుంది, ఆ రికార్డులన్నీ మన చేతుల్లోకి వస్తాయి. ఆ రికార్డులు మన చేతుల్లోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అక్రమంగా 7-8 దశాబ్దాల పాటు తమ గుప్పిట్లో పెట్టుకున్నటువంటి భూమిని విముక్తి చేయొచ్చు, పేదలకు పంచొచ్చు. అందుకోసమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆపరేషన్ సర్జికల్ స్ట్రైక్ 59 అని పెట్టింది. ఈ 59 ను ఖతం చేసే కార్యక్రమే. ఈ 59 ను ఖతం చేయడమే తెలంగాణ రాష్ట్రంలో బీసీల అధికారంలోకి రావడం. ఒక్కసారి బీసీల అధికారంలోకి వచ్చిన తర్వాత, బీసీ ముఖ్యమంత్రి ఏర్పడ్డ తర్వాత ఈ భూములు లక్షలాది ఎకరాల భూముల్ని ఒక్క దెబ్బకు తీసుకొచ్చి మన కాళ్ళ దగ్గర పెట్టచ్చు. అది ఒక్క తెలంగాణలో బీసీ ప్రభుత్వం ఏర్పాటు ద్వారా జరుగుతుంది. కాబట్టి సోదరులారా, ఇవాల్టికి ఈ ఎపిసోడ్ చాలు. మీరందరూ కూడా బీసీ ప్రజలారా, ఈ లెక్కలన్నిటి మీద ఏ రెడ్డి అయినా ఏ వేలమైన ఏ కమ్మాయినా డిబేట్కి వస్తాడో రమ్మను, నేను సిద్ధంగా ఉన్నా. ఇది చాలా అత్యంత కీలకమైనటువంటి విషయం. దీన్ని మన ప్రజలకు తెలియజేయండి. దీనికి సంబంధించిన ప్రతి ఒక్క ఆధారం నా దగ్గర ఉంది. కాబట్టి ఈ విషయాన్ని మన బీసీ ప్రజలకు చేరవేయండి. ఈ భయంకరమైనటువంటి కుట్ర ఏదైతే ఇన్నేళ్ళుగా జరిగిందో ఈ కుట్రను బ్లాస్ట్ చేద్దాం రండి. మన పేదల భూములు మన పేదలకు దక్కేటట్టు చేద్దాం. అది బీసీ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుంది. అందుకోసమే నిజాం వదిలిపెట్టిన తెలంగాణ కావాలని చెప్తా ఉన్నా. నిజాం వదిలిపెట్టిన తెలంగాణనే ఇప్పుడున్న తెలంగాణలో ఇంప్లిమెంట్ చేయడమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ లక్ష్యం. అందుకోసమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ చాలా క్లియర్గా చెప్తా ఉంది, 2028లో బీసీలు అధికారంలోకి రాబోతా ఉన్నారు. ఈ కుట్రలన్నింటినీ, ఈ కుతంత్రాలన్నింటినీ పటాపంచలు చేయబోతా ఉన్నారు. పేదవాళ్లకు భూములు పంచేటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. జై బీసీ, జై తెలంగాణ.